రోహిత్, రోహిత్, నీకేం కాలేదు కదా? నువ్విక్కడున్నావా? పోలీసులు నీకోసం తెగ వెతుకుతున్నారు. నేనెంత భయపడ్డానో తెలుసా? పూజ కూడా హాస్టల్లో లేదు. పూజ హాస్టల్లో లేదా? లేదు రోహిత్, తను కాలేజీ మానేసి కెనడా వెళ్ళిపోతానంటోంది. రేపు మార్నింగ్ ఫ్లైట్లోనే పూజ కెనడా వెళ్ళిపోతుంది. రేపు ఉదయమా? అయితే ఈ రాత్రికే పూజను నేను కలవాలి. వద్దు రోహిత్, నువ్వు కలవద్దు. తన్ని వెళ్ళిపోనివ్వు. మనిద్దరం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుదాం. అక్కడ మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎందుకు సంకోచం? ఆ విషయం నేను ఆలోచించాను. ముందు కొంతమందిని ఇక్కడి నుంచి పైకి పంపించి ఆ తర్వాత నేను తేలిగ్గా తప్పించుకుంటాను. పైకి పంపించాలా? ఎవరిని? నీలాంటి వాళ్ళని. ఎందుకంటే మిక్కీ, లడ్డు, ప్రేమ్ని చంపింది నేనేనని నీకు తెలుసు కాబట్టి. ఏమిటి? అవును సీమ. ఆ తర్వాత పూజను కూడా పైకి పంపించేసి తన డబ్బుతో నేను హాయిగా సుఖంగా జీవిస్తాను. లేదు రోహిత్, పొరపాటును కూడా అలా మాట్లాడుకో. నువ్వు తమాషాలు చేస్తున్నావు కదూ. నేను జోక్ చేయడం లేదు సీమ. నాకు వేరే దారి లేదు. ఆధారాలు వదిలిపెట్టకూడదు కదా. అందువల్ల నువ్వు చావాల్సిందే. వద్దు రోహిత్, నువ్వు చావాల్సిందే. వద్దు రోహిత్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి రోహిత్. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది సీమ. ప్లీజ్, నా ప్రేమకి నువ్వు అంకితమైపో. నీ ప్రాణాల్ని త్యాగం చేయి. వద్దు రోహిత్, వద్దు. నన్నేం చెయ్యొద్దు రోహిత్. ప్లీజ్ రోహిత్, నన్ను వదిలేయ్. నువ్వు తప్పించుకోలేవు సీమ. ఆగు. ప్రాణాలు వదిలిపెట్టు సీమ. నేను ప్రమాణం చేశాను కదా సీమ, నీ రుణం ఉంచుకోనని చెప్పాను కదా. సురభి, ఏమైంది? రోహిత్, ఏమైంది? నన్ను చంపడానికి నా వెంట పడుస్తున్నాడు. సీమని వాడు చిత్రహింసలు చేశాడు. నా కళ్ళ ముందే ప్రాణాలు తీసేశాడు. పూజ కనపడిందంటే పూజని కూడా చంపేస్తాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.